నామానికి స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావం చెందునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం ఈరోజు ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూద్దాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకరు ప్రేమింపవలనని నా ఆజ్ఞ. ఈరోజు కలిసి ఆజ్ఞానండి మాటలు నేను ఎక్కువ సమయం తీసుకోను. కొద్ది మాటలు మీ మనసులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈరోజు శరీరధారిగా 34 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అది ఎంతగానో ప్రభావితమైంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ప్రభు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారం నేను మిమ్ములను ప్రేమించాను. ప్రభు మన కోసం ఎంతగా ప్రేమించాడో మనకు అర్థం కావాలి. ప్రభు మన కోసం ఏమి చేశాడో అది మనకు అర్థం కావాలి. అది అర్థమైతే ఆయన ప్రేమ నుండి అసలు దూరం వెళ్ళలేదు. ఆయన ఎవరో, ఆయన ఎంతగా మన కోసం తగ్గించుకొని లోపలికి వచ్చి మన కోసం ఆయన ఏమి చేశాడో అది అర్థమైతే ఆ పాపపు జోలికి వెళ్ళరు, ఆ లోపల స్థాయికి వెళ్ళరు, ఆ అపరాధాలకు వెళ్ళరు, ఆ మోసం వైపు వెళ్ళరు. ఆయన విడిచి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. ఆయన ప్రేమ అర్థమైతే రుచి చూచిన వారు ఇక ఆయనకు దూరంగా ఉండలేరు, ఇక ప్రార్థన చేయకుండా మానలేరు, ఇక దేవుని సన్నిధికి రాకుండా ఉండలేరు. ఇక ఆయన ప్రేమ ఏదో మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దేవుని మహాకృపను బట్టి దేవునికి దూరంగా బ్రతుకుతున్న నన్ను ఆయన వెతికి రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను కూడా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభు మాటల ద్వారా నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగా నిన్ను ప్రేమించాడంటే ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా నీకోసమే నారపోసాడు. ఇది ఆయన ప్రయోగం. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ ఉంది కదా. ఆయన రక్తంలో మన పాపములను శుద్ధి చేస్తుంది. ఆయన ద్వారా మనకు పరలోక రాజ్యంలో చేరే అవకాశం ఉంది, మోక్షాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. ఈరోజు ప్రభు అంతగా మనకు ప్రేమించినాడు. ఈ వాస్తవాన్ని నువ్వు గుర్తుపట్టాలి. ఆయన శరీరం వల్ల నాణ్యత స్థానంలో చుట్టబడినడు. తన శిరోవడానికి ఎందుకు అప్పగించుకున్నాడు తెలుసా? ఆయన బలి అవ్వకపోతే మనకు రక్షణ లేనే లేదు. ఆయన అంతగా ప్రేమ చూపకపోతే మనం ఈరోజు ఆయన ఆరాధించడానికి, ఆయన కనపరచడానికి మనకు అర్హత లేదు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని దగ్గరికి మనం వచ్చి నాయన తండ్రి మొదలుపెడతా ఉన్నాం. ఈరోజు ఆయన మనుషులకు దేవుని మధ్యవర్తిగా శరీరానికి లోపలికి దిగి వచ్చేసి మన మీద ఉన్న శాపము, మన మీద ఉన్న దోషము, మన మీద ఉన్న చీకటి సమస్తాన్ని తీసివేశాడు. ఇది ఆయన ప్రేమ. ఆయన ఏమి చేశాడో నీకు అర్థం కావాలి. ఈరోజు నీకు రక్షణను సిద్ధపరిచాడు. నీకోసం ఉచితంగా, నేను ₹1 అక్కడ లేకుండా, నీ నుండి ఏమి ఆశించకుండా నీకు ఉచితంగా రక్షణ ఏర్పాటు చేశాడు. ఇది ఆయన ప్రేమ. అయితే ఈ ప్రేమ పొందుకున్న నీవు కూడా ఎలా ఉన్నావు తెలుసా? ఆయన ఆజ్ఞ, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం. చదువుతారా మాట? చదువుతారా? పన్నెండు వరకు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీ ఒకరినొకడు ప్రేమింపవలనని నా ఆజ్ఞ. ప్రేమ. ఈరోజు ఈ ప్రేమ అనేది ఆత్మఫలంలో ప్రధానమైనది. మొదటిది ప్రేమ. ఈ ఫలము శరీరాన్ని నింపబడి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు ఆ ప్రేమను పొందుకున్నావు. లోకంలో వేరే రక్షణ పొందావు, దేవుడు సంఖ్య
ఆయన బిడ్డగా ఉన్న నువ్వు కలిగి ఉండవలసిన ఏంటో తెలుసా? ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆయన ప్రేమ 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 తలము, మంచి తలము, ప్రేమ అనే తలం చెట్టు నిండిపోవడం. ఆజ్ఞ అతిక్రమమే అన్నది చెప్తారా? ఆజ్ఞ అతిక్రమమే ఆజ్ఞను మీరిపోవడమే పాపము. చాలా మంది అంటారంటే వాళ్ళకి ఆడదేవి లేదబ్బా అవ్వాలకు అంత బాగా ఏదేరు తోటలో ఉంచేసి అన్ని పన్ను తినరు, మీ ఒక పన్ను తినద్దు, ఈ చెట్టుతోకి వెళ్ళొద్దు అని ఎందుకు వెళ్ళాడు అసలు? వెళ్ళి మాకు ఈరోజు ఆ కొడుకు ఉంచాడే అంటారు. మా యొక్క జీవితాన్ని నాశనం చేసి పాపంలో పడేసి లోకానికంటే శాపాన్ని తెచ్చేసి స్త్రీలైతే ప్రసవ వేదనతో బాధపడుతున్న ప్రచారం ఇది. ఆ రోజు ఆ ఉమ్మ చేసిన పనికి, ఆదాము చేసిన పనికి స్త్రీలకు ప్రసవ వేదన. పాపం దగ్గరికి వెళ్తే అది పొట్టతో తాగే స్థితి ఎందుకు వచ్చిందయ్యా, మందు తినే స్థితి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు దేవుని ఆజ్ఞను మీరి ద్వారా ఈరోజు నరుడు కష్టం చేసి చెమటోచి కష్టపడతాడు పనిచేస్తే ఎందుకు వచ్చింది పరిస్థితి? ఆ రోజు ఆజ్ఞను మీరడం ద్వారా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం, ఆ ఆలోచన చేస్తా ఉంటాం. వాళ్ళ సంగతి అయిపోయింది. ఇప్పుడు మన సంగతి దగ్గరికి దేవుడు వచ్చాడు. నేను ప్రేమించాడు. వారు చేసినటువంటి, వారు మీరినటువంటి ఆ పాపం మన మనుషులందరికీ వచ్చేసింది. దాని అంతటి కేసు తీసివేయడానికి వచ్చాడు. అయితే నిన్ను ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కూడా ప్రేమ కలిగి, నువ్వు ప్రేమ అనే గుణాన్ని కలిగి ఉండాలి. ఇది ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. అయితే ఈ ఆజ్ఞను మీరిపోతా ఉందనే నీ భర్తను ప్రేమించకుండా, నీ భార్యను ప్రేమించకుండా, నీ తల్లిదండ్రులను ప్రేమించకుండా, నీ బంధుమిత్రులను ప్రేమించకుండా, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకుండా, ప్రేమ అనే గుణాన్ని నువ్వు కలిగి ఉండకుండా నువ్వేం చేస్తున్నావు? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఘనవాక్యం ద్వారా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరికొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ అన్నాడు ప్రభు. ప్రభువుకు వేరుగా ఉండి మనం ఏమియో చేయలేము, ఏమి చేయలేము. ఆత్మలో అడ్డుకట్టబడిన వాడు బహుగా ఫలిస్తాడు. ఈరోజు నీవు నీ కుటుంబం ఫలించాలంటే ప్రభువులను అంటి కట్టబడి, ప్రభు ప్రేమలను అంటి కట్టబడి, ప్రభు ప్రేమ గుణాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, అభివృద్ధి చెందుతావు. అది కనుక 1:28 ప్రకారం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. ఇది దేవుడు మనల్ని ఆశీర్వదించిన ఆశీర్వాదం మాట. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి. నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలంటే నువ్వు ప్రభు ప్రేమను ఉండాలి. నువ్వు ప్రేమ కలిగి ఎవరిని సైతం ప్రేమించాలని దేవుడు వాక్యం సెలవిస్తుందంటే నీ శత్రువును సైతము ప్రేమించాల్సింది. నీ శత్రువు ఆకలికుంటే అతనికి భోజనము పెట్టడు, నీ శత్రువు దాహముకుంటే అతనికి దాహము తీర్చువను, వస్త్రము లేకపోతే ఉంటే వస్త్రములు, రోగి అయితే రోగి దగ్గరికి వెళ్ళాల్సిందే. పరామర్శించాల్సిందే. ఈరోజు లక్షణాలు లేకుండా ఎంత భక్తి చేసినా ఆ భక్తిలో అంత నువ్వు ప్రేమ అనేది మర్చిపోయి నువ్వు ఎన్ని దశ భాగాలు, ఎన్ని కావులు నువ్వు ఎంత చేసినా దాని వలన నువ్వు సరైన ఫలితాన్ని నువ్వు చూడలేవు. సరైన ఫలితాన్ని నువ్వు చూడలేవు. ప్రార్థన చేస్తావు కానీ అదే నోటితో బూతులు మాట్లాడతావు. దేవుని కీర్తనలు పాడతావు, దేవుని స్తుతిస్తావు, అదే నోటి నుండి దేవుని స్వరూపంలో సూచించబడిన మానవులను దూషిస్తా ఉంటావు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఒక చోట బోధేసినామంటే నీవు వాటర్ వస్తావు, మేము సమృద్ధి చెందినవాడు, అది చేదు వాటర్ తర్వాత మంచి వాటర్ వస్తాయంటారా? వస్తే అవి ఉప్పు నీరన్నా రావాలి, లేదా మంచి నీరన్నా రావాలి. అది పనికిరాని నీరన్నా లేకపోతే పనికొచ్చే వాటర్ అన్నా వస్తాయి. కాసేపు ఉప్పు నీరు, కాసేపు మంచి నీరు వస్తాయంటారా? కాబట్టి ఈరోజు నీవు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుడిలో నిలిచిన నీవు, దేవుని మాటలు వింటున్న దేవుని స్వరూపంలో ఉన్న నీవు ఎలా జీవిస్తున్నావు? నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ చూపు ఎలా ఉంది, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ జీవితం ఒకసారి పరీక్ష చేసుకో. నీ జీవితం ఏ పాడు అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి
వంటి ఆవిరి వంటి ప్రతిలో ప్రేమ అనే గుణాన్ని నువ్వు కలిగి ప్రేమైన ప్రభువుని నువ్వు కలిగి జీవిస్తే పిల్లలను ఆశీర్వాదించబడతావు. ఈ లోకం ఎప్పుడు కలుగుతుంది, ఎక్కడ చేస్తావు? ప్రభు దగ్గర కలుగుతుంది. ప్రభు నమ్మిన వారికి మరణం ఉందంటారా? మరణం లేదు, జీవంలోకి దాటించబడతాం. మరణంలో జీవంలోకి దాటించబడతాం. ఈరోజు ప్రేమ అనే గుణాన్ని కలిగి ఉండాలని, ప్రేమ అనే ఫలాన్ని కలిగి ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. రండి, యోనా గ్రంథంలోనికి రండి. ఆ భాగం చదివి ముగించే ప్రయత్నం చేస్తాను. యోనా గ్రంథంలో యోనా గ్రంథంలో ఉపవాసము నుండి చేస్తున్నటువంటి ఒక ప్రార్థనకు గొప్ప ఫలితం వాడు చూస్తారు. వాడు చేసిన ప్రార్థనకు వెంటనే వాడు జవాబు చూస్తూ ఉంటారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం లేదా యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం చదువుతారా? బిగ్గరగా త్వరగా. నీవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నీవే మహాపట్నంలోకి పోయి దానికి దుర్గతి కలుగని ప్రకటించుము. ఈరోజు ఒక పట్టణం దేని చేత నింపబడిందంట? దోషము చేత నింపబడింది. పట్టణస్థుల దోషం. పట్టణ ప్రజలందరూ కూడా వారి వరుస లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా అక్రమం, అన్యాయం, మోసంతో జీవిస్తున్నటువంటి ఒక పట్టణం గురించి ఇక్కడ రాయబడింది. అది ఎలా ఉందో దేవుడు చూస్తున్నది, అది ఘోరంగా ఏర్పడింది. ఈరోజు నీ కుటుంబం, నీ పరిస్థితి, నీ జీవితం ఎలా ఉంది? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఈ పట్టణాన్ని ప్రేమించి, పట్టణ ప్రజలను ప్రేమించి వారి దగ్గరికి ఒక సేవకుని పంపిస్తున్నాడు, తన రాష్ట్రాన్ని పంపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? వారు వికరైన ఆయన మాటలు విని దేవుని వైపు తిరుగుతారని ఒక ఉద్దేశించి పంపిస్తా ఉంటే సేవకుడు వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ మరలా సేవకుని మనసు మార్చి ఆ పరిస్థితిని తీసుకొచ్చి మీకు అందరికీ తెలుసు. చేపకట్టులో చేపకట్టులో 3 రోజులు ఉన్నాడు. ఎందుకు ఉండవలసి వచ్చింది? దేవుని మాట వినందువలన మన సేవకుడిని మలుచుకొని తన మనస్సు మార్చేసి, ఎందుకంటే ఆ పట్టణ ప్రజలు దేవుని దృష్టికి చాలా ఘోరంగా బ్రతుకుతున్నారు కాబట్టి తన సేవకుని పంపించాలని. సేవకుడు అయితే ఆ పట్టణ ప్రజలకు భయపడడానికి వెళ్ళడానికి నిరాకరించి ఇంకొక ప్రాంతానికి వెళ్తా ఉంటాడు. కానీ చదువుతారు 3వ అధ్యాయం 9వ వాక్యం, 2వ మారు నాకు ప్రత్యక్షమైన దేవుడు అక్కడికి నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళాలి, నేను చెప్పింది చేయాలని మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే 4వ వాక్యంలో యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం దూరం సంచరించుతూ ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనం ప్రకటన చేస్తా ఉన్నాడు. ప్రకటన చేస్తా ఉన్నాడు. ఏం ప్రకటన? 40 రోజులకు నాశనమై పోతుంది. అయితే ఆ వార్త ఎవరికి వినపడింది అంటే రాజుకు కూడా వినపడింది. ఎవరికి వినపడింది? రాజుకు, అక్కడ ఉన్న అధికారులకు, అక్కడ ఉన్న పెద్దలకు, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ వార్త విన్న తర్వాత వారందరూ ఒక ఆలోచనలోకి వచ్చేసారు. మనందరూ కలిసి ఉపవాసం దినాన్ని చాటించుకుంటారు. ఉపవాసము మనము కాదు, మనము మాత్రమే కాదు, మన పశువులు కూడా ఇక ఏమి కూడా నీళ్లు తాగదు, వాటికి మేత వేయదు, మనుషులు కూడా ఏమి తినకూడదు. ఎందుకంటే దేవుడు తన సేవకుడికి, మన ఊరికి, మన పట్టణానికి పంపించాడు. ఇకనైనా మనం మార్పు చెందాలి, మారాలి, మనస్సు మార్చుకోవాలని, ఆ ప్రియుల తన దుర్మార్గ క్రియలు మార్చుకోవాలని వారందరూ కూడా ఆలోచన చేసి 9వ వాక్యంలో చూడగలిగితే 3వ అధ్యాయం 9వ వాక్యంలో మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి ఏం విడిచిపెట్టారట? వారు ఉపవాసం ఉంటున్నారు. ఈ ఉపవాసం ఉండే ముందుగా ఏం విడిచిపెట్టారు? దుర్మార్గమైన విడిచిపెట్టారు, దేవునికి వ్యతిరేకమైన విడిచిపెట్టారు, దేవునికి నచ్చని ఏది కూడా వారి పట్టణంలో, వారి ఇళ్లలో,
వారి జీవితాల్లో లేకుండా విడిచారు. ఈరోజు ఉపవాసం ఉంటున్న నీవు విడవలసిన ఏదో తెలుసా? దేవునికి వ్యతిరేకమైనది నీ నోటిలో, నీ తలంపులలో, నీ మాటలలో, నీ ఏదులలో అపవిత్రమైనది. అదే ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈరోజు విడిచిపెడితే నీకు క్షేమం ఉంది. దేవునికి వ్యతిరేకమైనది నువ్వు ఏదైతే చేస్తావు అది విడిచిపెడితే నీకు ఆశీర్వాదం ఉంది. నేను దేవుని మాట జ్ఞాపకం చేస్తున్నాను. రండి 9వ వాక్యం చివరలో 2వ చూస్తాం. తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయ. పిల్లరా 10వ వాక్యం చదవండి. 10వ వాక్యం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఏం మానుకున్నారంట? చెప్పాలి. ఏం మానుకున్నారు? చెడు నడతలు, చెడ్డ నడతలు. దుర్మార్గములను విడిచి బలాత్కారమును మానివేసి చెడ్డ నడతలను మానుకున్నారు. మానుకోవడం అంటే మళ్ళా ప్రారంభిస్తారన్నారా? మళ్ళా ఇక మానుకోవడం అంటే ఇంకా ఎన్నడూ కనపడకూడదు. ఇంకా కనపడకూడదు. కొంతమంది నేను చెప్తారు, సారా అది మార్గం లేకపోతున్నామంటే మానుకున్నా చెప్తారు. ఎప్పుడైనా కనపడంటే ఏదైనా మానుకున్నామంటే నిన్ననే గ్యాస్ అన్నాడు, నిన్ననే గ్యాస్. ఎప్పుడు అడిగినా కూడా నిన్ననే అనుకుంటారు. అంటే మానుకున్నట్టు అంటారు. ఎప్పుడు కనపడి నిన్ననే అక్కడికి ఆగిపోయి ఉంటారు. మరణ ఎప్పుడైనా కనపడి మళ్ళీ నిన్నటికే గ్యాస్ నిన్న అంటే ఈరోజు డబ్బులు కూడా రాలేదండి. మానుకున్నట్టు అంటారు. అయితే నువ్వేం మానుకున్నావు? ప్రభుత్వం నీ రోజులు మానుకున్నావా? అపవిత్రతను ఏమాత్రం నీళ్ళు అంటకుండా నువ్వు జీవిస్తున్నావా? పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు ప్రభురాజ్యము. ఈరోజు పరిశుద్ధత అనేది గౌరవమానంగా ప్రభుత్వం ఆయన కొలిచేది పరిశుద్ధత. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే యేసయ్య రక్తము నీకు నీతిమంతులుగా మారుస్తుంది. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య తన రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చేస్తాడు. రండి ఆ భాగం చదివి ముగిస్తారు. ఇక యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి వారు మానివేసినది దేవుడు చూశాడు. వారు ఉపవాసం ఉండే విధానాన్ని దేవుడు చూశాడు. వారు కన్నీరు కాచి దేవుని సన్నిధిలో అడిగేది దేవుడు చూచి రాజు తమ రాజవస్త్రములు తీసేసి ఓనపట్ట కట్టుకొని కూర్చొని ప్రార్థన చేస్తాం. రాజు సైతము మోకరించి ప్రార్థిస్తూ ఉంటారు. ఈరోజు పట్టణ ప్రజలందరూ మాకు నుంచి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇక దాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మొదటిగా ఆ పట్టణాన్ని దేవుడు చూసి దానికి దుర్గతి కలగబోతుందని ప్రకటన చేయకో అని పంపించాడు. ఇప్పుడు వాళ్ళు మానుకొనగా ఏం మానుకున్నారు? చెడు నడతలు మానుకొనగా అది కూడా దేవుడు చూశాడు. ఈరోజు ఇంతవరకు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావేమో, అయితే ఇక్కడ నువ్వు మానుకుంటే నీకు చూసిన దేవుడు నీకు సహాయము చేస్తాడు. నువ్వు మానుకోవాలంటే ఏం మానుకోవాలి? చెడు నడత, దుర్మార్గమైన పనులు, బలాత్కారమైన క్రియలు నువ్వు నువ్వు మానుకుంటే దేవుడు చూసి ఈ నినివే పట్టణ ప్రజలను ఏం చేసినాడు? చదువుతాను 10వ వాక్యం 3వ క్రియలను వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడి వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానుకున్నాడు. ఏదేకుండా కీడు రాకుండా దాని కీడునంతా తొలగించేశాడు. ఇప్పుడు కీడు తొలగిపోయిందంటే ఏమొచ్చిందంటే మేలు. దేవునికి స్తోత్రం. ఈరోజు మేలు ఈరోజు నీకు కూడా మేలు కావాలంటే, నీకు నీ కుటుంబం మేలుతో తృప్తిగా ఉండాలంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? మీరు నినివే పట్టణ ప్రజలు ఏ విధంగా చెడు నడతలు మానుకున్నారు, నువ్వు కూడా మానుకుంటే నువ్వు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత ప్రార్థిస్తాడు.
4వ అధ్యాయంలో 120,000 కంటే ఎక్కువ అంతమంది జనాభాను దేవుడు రక్షించాడు. నీ కుటుంబంలో దేవుడు నీకు భర్తను, నీకు పిల్లలు, నీ కుటుంబాన్ని, నీకు అత్తమామలను నీకు ఇచ్చాడు. 120,000 మంది ప్రజలను రక్షించిన దేవుడు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తున్నాను, ఒక చిన్న ప్రార్థన. ఎస్ ప్రభువా, యోనా గ్రంథంలో అయ్యా నిజంగా 120,000 మంది కంటే ఎక్కువ జనాభాను మీరు కాపాడారు. మీ సేవకులను పంపించారు, మీ దాసులను పంపించారు. నిజంగా మీ మాటలు పంపించిన ఆ మాటలు విన్నవారు వెంటనే మారు అయ్యా మారు మనస్సు పొందారు, మార్పు చెందారు. అయ్యా నీకు మొరపెట్టడం నేర్చుకున్నారు. అయ్యా వారిని చూసిన దేవుడు వారికి మేలు చేశావు కదయ్యా. నువ్వు నమ్మమో నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని వాటిని దేవుడు తండ్రి నన్ను రక్షించుకున్నావు. నా భర్తను, నా పిల్లలను, నా కుటుంబాన్ని రక్షించయ్యా. నేను ఒక్కరిగా రాకూడదు. నా కుటుంబంతో నీ సన్నిధిలో వచ్చి సన్నిధిలో నేను ఆరాధించి ఈ ఉపవాస ప్రార్థనలో అయ్యా ఈ శక్తిని, నీ బలమును, నీ కృపను, నీ దీవెన, నీ ఆశీర్వాదాన్ని, వేరును నేను పొందుకునేదానికి నాకు సహాయము చేయి ప్రభువా. ఈరోజు ఒక చిన్న ప్రార్థన తీసుకుంటాం, ఒక తీర్మానం తీసుకుంటావా? ఒక తీర్మానం. ఈరోజు నీ కొరకు నేను బ్రతుకుతాను అన్నటువంటి వారు ఈ వాక్యం నీకు అర్థమైనట్టే, నీ గురించి రెండో పాట నెట్టే నీకోసం నేను ప్రార్థన చేయను. ఈరోజు నుండి ప్రభువా, ఈరోజు నుండి నీకోసం నేను నమ్మకంగా బ్రతుకుతాను. ఈరోజు నమ్మకంగా జీవిస్తాను. నీకు ఆయాసకరంగా, నీకు వ్యతిరేకమైనది మా జీవితాలను ఏది కూడా తొలగించుకుంటాను. ఈరోజు తొలగించుకుంటావు ఏంటి వింటున్నావు. వేరేమి ఈరోజు ఒక చిన్న ప్రార్థన తీసుకో. ప్రభువా, నా పాపమును క్షమించు, నా దోషములను తొలగించు, నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు. ఒక చిన్న ప్రార్థన ఈ పరిస్థితులు మార్చుకోవాలి. ఈ చిన్న ప్రార్థన ఈ స్థితిగతులు మార్చుకోవాలి. ఈ చిన్న ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకోవాలి. అలా మౌనం ఉంటుంది ప్రార్థన. మా గ్రామానికి నడిపించి ఈ ప్రేమ ఎలాంటిదో తండ్రి మాకు చూపించిన దేవాలయం ఈ మాట ద్వారా తండ్రి మేము తండ్రి విన్నాము. విని వాటిని తల్లి విడిచిపెట్టుకోకుండా తండ్రి వారు మాటలు తల్లి మా హృదయంలో భద్రపరచుకొని మేము కూడా వదిలిపోకుండా ప్రేమించే మంచి మనసులు మాకు ప్రేమిస్తున్నాయన. ఇంతవరకు ప్రేమించలేక నీ యొక్క సన్నిధిలో తండ్రి మేము కలిగి ఉన్నామన్న తల్లి ఇక్కడి నుంచి అయినా తల్లి ఈ రోజు నుంచి తల్లి మా మనశ్శాంతి హృదయపూర్వకంగా తల్లి సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, మా గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నాయన మా గ్రామ ప్రజలందరినీ తల్లి మా భక్త బంధువులను, స్నేహితులను, ఇరువురు ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా తల్లి ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చో